గుండెపోటు వచ్చే ముందు అంటే 30 నిమిషాల ముందు కావచ్చు, 5 నిమిషాల ముందు కావచ్చు, ఏమన్నా లక్షణాలు కనబడతాయా పేషెంట్కి? కొందరిలో వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అటాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈజ్ టైం. మీ నచ్చిన హాస్పిటల్, మీ నచ్చిన డాక్టర్ కోసం వెయిట్ చేయండి. గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ట్రెండ్ ఏ రకంగా కొనసాగుతున్నాయి? ఇదివరకు అరౌండ్ 50s, 60sలో చూసే బ్లాకేజెస్ ఈ మధ్య ఎర్లీ ఏజ్లో 30sలో అండ్ ఎక్సెప్షనల్లీ 20sలో కూడా చూడడం జరిగింది. ఎర్లీ ఏజ్లో రావడం ద్వారా ట్రీట్మెంట్ మనం పేషెంట్ని సేవ్ చేస్తున్నాము అండ్ ఆ హార్ట్ డ్యామేజ్ అవ్వడం ద్వారా వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అవుతారు. పాఠశాలలో గుండెపోటుతో విద్యార్థిని మృతి, డ్యాన్స్ చేస్తూ కుప్పగొన్న యువకుడు, వీటిని ఏమన్నా ఆపగలుగుతామా? చనిపోయిన ప్రతి పేషెంట్ హార్ట్ అటాక్తోనే చనిపోతుంది. ఒక 40 year old వ్యక్తికి సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కాల్షియం ఆల్రెడీ డిపాజిట్ అయ్యింది అంటే ఆల్రెడీ ఆ బ్లడ్ వెజల్స్ కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క. సో ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత స్టంట్ వేయచ్చా, లేదా స్టంట్ వేసిన వారికి తిరిగి బైపాస్ సర్జరీ చేయవచ్చా? వయసుతో పాటు మార్పులు చేర్పుల ద్వారా వ్యక్తికి మళ్ళీ బ్లాకేజెస్ వచ్చే అవకాశం. సేమ్ ఇప్పుడు బైపాస్ సర్జరీ మీరు యూఎస్లో పోల్చుకుంటే అండ్ ఇండియాతో పోల్చుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్. ఒక వ్యక్తి యూఎస్లో ట్రావెల్ చేసి వచ్చి సర్జరీ చేసుకుని ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోయినా స్టిల్ హీ విల్ బీ సేవింగ్ అ లాట్ ఆఫ్ మనీ. డాక్టర్ గారు, ఈ మధ్య అందరూ స్మార్ట్ వాచ్లు వాడుతున్నారు. అందులో గుండెకు సంబంధించిన అది ప్రతి క్షణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గుండె యొక్క పల్స్ రేటు ఎంత ఉంటే బాగుంటుంది? లైక్ నేను నార్మల్గా రెస్టింగ్గా కూర్చున్నాను అయినా కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, దెన్ దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. అలాగే నేను పరిగెడుతున్నాను అయినా నా హార్ట్ రేట్స్ పెరగట్లేదు. సో దెన్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో అవుతుంది అంటే అప్పుడు దానికి తగ్గట్టు మనం 220 మైనస్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years మనిషి ఉన్నాడు, ఆ పేషెంట్కి మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? సో 220 మైనస్ 50 170. సో ఆ వ్యక్తికి 170 వరకు మ్యాక్సిమం హార్ట్ రేట్ రీచ్ అవ్వచ్చు. లావు ఉన్న వాళ్ళకి విషయంలో గుండెపోట్లు పెరిగే అవకాశం ఉందా? ఒబెసిటీ ద్వారా హార్ట్ పనితీరు పెరిగింది, స్ట్రోక్ వచ్చే అవకాశం 5% పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటాం సార్. వాట్ ఈస్ కొలెస్ట్రాల్? ఇది పెరగడం వల్ల గుండెకు ఎలాంటి సమస్య వస్తుంది? కొలెస్ట్రాల్ మనకి అవసరమే, బట్ అధికంగా ఉండకూడదు. సో ఈ అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే వ్యక్తికి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ టీవీ. మీకు ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ ప్రణీత్ గారు. సో డాక్టర్ ప్రణీత్ గారు ఆల్మోస్ట్ గత 15 సంవత్సరాలుగా కార్డియాలజీ విభాగంలో ఎన్నో సేవలు అందించారు. సో ప్రస్తుతం క్యాథ్లాబ్ క్లినిక్ హెడ్గా కేర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. అంతకుముందు మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈసారి 1-to-1 ఇంటరాక్షన్స్తో మనం ముందుకు వచ్చాము. సో ఈ గుండెకు సంబంధించిన ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకునే పనిలో భాగంగా ఈరోజు మనం డాక్టర్ గారిని కలవడం జరిగింది. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో అంతకుముందు కూడా మనం కిమ్స్లో ఇంటర్వ్యూ చేశాము. సో చాలామంది ఎన్నో రకాల కొన్ని సందేహాలు నివృత్తి చేయడం జరిగింది. సో మాకు కూడా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ నుంచి. సో ముఖ్యంగా మీ గురించి తెలుసుకోవాలని, సో మీరు ఎంబీబీఎస్, ఎండి ఎక్కడ చదివారు, అదేవిధంగా మీరు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో పనిచేశారు కొద్దిగా పరిచయం. సో 2000 డిసెంబర్లో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్గా జాయిన్ అయ్యాను. ఓకే. 2000 నుంచి 2006లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను 2007 to 10. దెన్ 2010లో మెడిసిన్ అయిన తర్వాత కార్డియాలజీ మళ్ళీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకున్నాను. 2011 to 14 నేను ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కార్డియాలజీ కంప్లీట్ చేశాను. 2014 to 2022 కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్.
2022 టు 2024 కిమ్స్ హాస్పిటల్ వర్క్ చేశాను. మళ్ళీ రీసెంట్లీ అగైన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో మళ్ళీ రీజాయిన్ అయ్యాను. ఓకే. అంటే సో మీరు అంటే ఈ కార్డియాలజీ విభాగాన్ని ఎంచుకోవడం గల కారణాలు ఏంటి సార్ యాక్చువల్లీ? నాకు కార్డియాలజీ ఫ్రమ్ మెడిసిన్ టైం నుంచి నాకు కార్డియాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే. కార్డియాలజీ బాగా డైనమిక్ ఫీల్డ్ అండి. లైక్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు కానీ, లేదైతే హార్ట్ బీటింగ్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఏదైతే సిక్ స్టేట్ నుంచి మనం ఇంటర్వ్యూన్ చేసి పేషెంట్ని మళ్ళీ తిరిగి నార్మల్గా చేసే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో, ఆ కిక్ ఏదైతే ఉంటుందో అది కార్డియాలజీలో బాగా ఉంటుంది. హై ఎడ్రెనర్జిక్ గేమ్ టైప్లో ఉంటుంది. సో అండ్ పజిల్ సాల్వింగ్ కానీ, పేషెంట్ ప్రాబ్లం కనుక్కొని డయాగ్నోస్ చేసి దాన్ని ఫిక్స్ చేసి వచ్చే గ్రాటిఫికేషన్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మెడిసిన్ కార్డియాలజీ నాకు ఎక్సైటింగ్గా ఉండింది, అందుకని కార్డియాలజీ చూస్ చేసుకున్నాను. ఓకే. సో యాక్చువల్గా అంటే మానవ శరీరంలో ఎక్కువ టైం ఇవ్వకుండా వైద్యం చేయాల్సినవి ఎక్కువ గుండెకు సంబంధించినవి ఉంటాయి. సో ఒక్క మినిట్ సో పేషెంట్ చాలా ఇబ్బంది అవునండి. సో ఓవరాల్గా మీ జర్నీలో సో ఫ్రమ్ లాస్ట్ 15 yearsలో సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఏమేమి చూస్తూ వచ్చారు? సో లాస్ట్ 10 yearsలో ఈ గుండెకి సంబంధించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో జరిగిన అభివృద్ధి, చికిత్స విషయంలో కావచ్చు, పేషెంట్ కేర్ విషయంలో కావచ్చు, ఎలాంటి మార్పులు వచ్చాయి? సో చాలా మార్పులు వచ్చాయి. ముందుగా మందుల విషయంలో చాలా కొత్త రకాల మందులు మనకు వచ్చాయి, ఇదివరకు లేనివి. దెన్ టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మందుల విషయంలో మనం చెప్పుకుంటే ఇదివరకు ఉన్న రోజులతో పోల్చుకుంటే ముఖ్యంగా వాడేది బ్లడ్ థిన్నర్స్. హార్ట్ అటాక్ రాకుండా మనం ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ బ్లడ్ థిన్నర్. ఆ బ్లడ్ థిన్నర్స్లో మనకి ఈ మధ్య ఎఫెక్టివ్ బ్లడ్ థిన్నర్స్ వచ్చాయి. ప్రసుగ్రల్, టికాగ్రిలోర్ అనే బ్లడ్ థిన్నర్స్ రావడం ద్వారా మనం పేషెంట్స్కి డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగాం. స్టెంట్స్ మళ్ళీ క్లాట్ అవడం కానీ, రిపీట్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో ఈ బ్లడ్ థిన్నర్స్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ స్పేస్లో కొత్త రకం మెడిసిన్స్ వచ్చాయి. ఆ మెడిసిన్స్ ద్వారా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ అలాగే వాళ్ళ సర్వైవల్ ఇంప్రూవ్ అవడంలో చాలా హెల్ప్ చేశాయి. ఆ ఫీల్డ్ ఇంకా ఇంకా డే బై డే గ్రో అవుతూనే ఉంది. సో ఎక్సైటింగ్ ఫీల్డ్లో ఉన్నాం. మూడో విషయం కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్. కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇదివరకు ఒకటే మెడిసిన్ ఉండేది, దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ద్వారా పేషెంట్స్ ఎక్కువ రోజులు తీసుకునే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వాటిల్లోనూ ఆప్షన్స్ పెరిగాయి అండ్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ కూడా వచ్చాయి. ఇంజెక్టబుల్ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ని సిగ్నిఫికెంట్గా తగ్గించే అవకాశం ఉంది విత్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సో మెడికల్గా చాలా అడ్వాన్స్మెంట్స్ కార్డియాలజీలో వచ్చాయి. అదేవిధంగా ఇంటర్వెన్షన్స్లో లైక్ కొర్నరీ ఆర్టరీ డిజీజ్ స్పేస్లో చూసుకుంటే లైక్ స్టెంట్స్ విధానంలో మేము వాడే హార్డ్వేర్ యూస్లో కానీ, యూజ్ చేసే ఎక్విప్మెంట్, అలాగే స్టెంట్స్, బెలూన్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కాల్షియం అనేది ఏదైతే ఇబ్బంది ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో కాల్షియం పేరుపోయినప్పుడు స్టెంట్స్ పంపించడం ఇబ్బంది ఉంటుంది అండ్ స్టెంట్స్ పంపించిన తర్వాత అవి ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వలేవు బికాస్ బ్లడ్ వెజల్స్ రాయి మాదిరిగా అయిపోయినాయి. సో ఈ కాల్షియం మాడిఫై చేసే పద్ధతుల్లో వాటిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. రొటేషనల్ ఎథ్రెక్టమీ అంటాము, తర్వాత ఆర్బిటల్ ఎథ్రెక్టమీ అని వచ్చింది అండ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఈ మూడు పరికరాలు ఈ మధ్య రావడం ద్వారా మనం కాల్షియంని మాడిఫై చేయడం జరిగింది. దెన్ ఇంకొక అడుగు ముందు ఈ మధ్య లేజర్ కూడా అది వచ్చింది. లేజర్ పద్ధతి ద్వారా కూడా ఈ కాల్షియంని మాడిఫై చేయడము, అలాగే వేరే వేరే ఎంటిటీస్లో కూడా ఈ అడ్వాన్స్మెంట్స్ ద్వారా పేషెంట్కి బెటర్ కేర్ అండ్ ఆప్టిమల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొర్నరీ ఆర్టరీ డిజీజ్ స్పేస్ దాటి వస్తే వాల్వులర్ హార్ట్ డిజీజ్ గురించి చెప్తే ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ వచ్చేసి ట్రాన్స్కాథెటర్ వాల్వ్ ఇంప్లాంటేషన్, టావి అంటాం. అయోటిక్ స్టినోసిస్ అనే ప్రాబ్లంకి ఇదివరకు సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్. చాలామందికి ఈ ప్రాబ్లం పెద్ద వయసులోనే వస్తుంది, 70 years అలా దాటిన తర్వాత. ఈ వయసుకు వచ్చిన తర్వాత కోమార్బిటీస్ వల్ల వాళ్ళకి సర్జరీకి యూజువల్లీ అన్ఫిట్ అయిపోతారు. ఓ పక్కన సర్జరీ చేయాలి కానీ సర్జరీ చేయలేని పరిస్థితి. సో చాలామంది సర్జరీ రిఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడే ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళల్లో ఈ టావీ పద్ధతి రావడం ద్వారా సర్జరీ లేకుండానే మనం వాల్వ్ మార్చి అదొక పెద్ద రెవల్యూషన్. లాస్ట్ 10 yearsలో వచ్చిన బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇంటర్వెన్షన్ స్పేస్లో ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్. అదే విధంగా ఇంకొక వాల్వ్లో మైట్రల్ వాల్వ్ అంటాము. ఆ మైట్రల్ వాల్వ్ లీకేజ్లో కూడా చాలామందికి సర్జరీ చేయాలి. ఏదైతే పేషెంట్ సర్జరీకి ఫిట్గా లేరో, సర్జరీకి ఎలిజిబుల్ లేరో వాళ్ళకు కూడా క్లిప్స్ పద్ధతి ద్వారా ఆ వాల్వ్ రిగజిస్ట్రేషన్ చేస్తున్నాం. అండ్ వేరే వేరే వాల్వ్లో కూడా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి.
అండ్ సర్జరీ విషయంలో కూడా చూస్తే అనాదిగా ఉండే సర్జరీలో మొత్తం ఛాతీ అంతా కట్ చేసేలాగా కాకుండా వీటిల్లో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో ఎక్కువగా కట్ చేయకుండా 2-3 సెంటీమీటర్లు లేదా మ్యాక్సిమం 5 సెంటీమీటర్ ఇన్సిషన్స్ తోటి బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది, వాల్వ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. సో ఎక్సైటింగ్ టైంలో ఉన్నాము, ఎక్సైటింగ్ ఫేజ్లో ఉన్నాము. సో ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ రావడం ద్వారా పేషెంట్స్కి డెఫినెట్లీ బెటర్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ఫేజ్ ఆఫ్ కార్డియాలజీ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఫేజ్లో ఉన్నాం. ఓకే. సో డాక్టర్ గారు, మనం అంతకుముందు బైపాస్ సర్జరీ గురించి, స్టంట్స్ గురించి కొద్దిగా వివరించే కార్యక్రమం చేస్తాం. దీనిలో భాగంగా మనకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సో ఒకటి, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత స్టంట్ వేయచ్చా, లేదా స్టంట్ వేసిన వారికి తిరిగి బైపాస్ సర్జరీ చేయవచ్చా? 2 విధాల్లో చేయొచ్చు. ఓకే. సో ఒకసారి బైపాస్ అయిన పేషెంట్కి సాధారణంగా మళ్ళీ ఏమీ చేయలేము అనే అపోహ ఉంది. సో సర్జరీ కూడా ఒకసారి చేస్తే తర్వాత ఇంకేమీ అవసరం లేదని కూడా కాదు. సో వయసుతో పాటు మార్పులు చేర్పుల ద్వారా వ్యక్తికి మళ్ళీ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ జనరల్ బైపాస్ ఒక 10 to 15 years వరకు మళ్ళీ ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తుంది అని చెప్తాము. బట్ ఆ 10 to 15 years దాటిన తర్వాత మళ్ళీ కొత్త బ్లాకేజెస్ వస్తే మళ్ళీ తిరిగి కుదిరితే బైపాస్ ఆపరేషన్ చేయొచ్చు, అలాగే స్టెంట్ కూడా చేయొచ్చు. సిమిలర్లీ ఒక వ్యక్తి స్టెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ బ్లాకేజెస్ వస్తే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి తర్వాత డెసిషన్ చేయడం జరుగుతుంది. అదే పేషెంట్కి మళ్ళీ స్టెంట్ చేయొచ్చు, అవసరం వస్తే మళ్ళీ బైపాస్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఆ గివెన్ పేషెంట్కి గివెన్ టైంలో ప్రాబ్లం ఎలా ఉంది అండ్ ఆ రోజు ఏది బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్ మనకు అనిపిస్తే అది చెప్తాము. సో ఇటు చేయొచ్చు, అటు చేయొచ్చు. బైపాస్ అయిన పేషెంట్కి స్టెంటింగ్ చేయొచ్చు, మళ్ళీ బైపాస్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్కి 3 సార్లు బైపాస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటు అటు 2 వైపులా వెళ్ళొచ్చు. ఆ పేషెంట్కి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి రికమెండేషన్ చేయడం జరుగుతుంది. సో మీరు అంటే ఉస్మానియాలో చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ట్రెండ్ ఏ రకంగా కొనసాగుతున్నాయి? సో ఎటువంటి పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు, ఎటువంటి జీవన శైలి వల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటారు? ముఖ్యంగా చూస్తే కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అంటే బ్లడ్ వెజల్స్కి సంబంధించిన బ్లాకేజెస్ చూస్తే ఏజ్ కొంచెం ఎర్లీగా చూస్తున్నాం. ఇదివరకు అరౌండ్ 50s, 60s చూసే బ్లాకేజెస్ ఈ మధ్య ఎర్లీ ఏజ్లో ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ 40 years ఈ మధ్య బ్లాకేజెస్ చూడడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో ఇంకా చిన్న వయసులోనే 30s అండ్ ఎక్సెప్షనల్లీ 20s కూడా చూడడం జరిగింది. అది కొంచెం బాధాకర విషయం కి హార్ట్ అటాక్స్ అనేవి చాలా చిన్న వయసులోనే చూస్తున్నాం. రెండోది, ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని థ్యాంక్ఫుల్లీ ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. అట్లీస్ట్ వాళ్ళని మనం, మీకు అందరికీ తెలిసిందే హార్ట్ అటాక్ వల్ల చాలామంది చనిపోతారు. బట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ పేషెంట్స్ని మనం డెఫినెట్లీ సర్వైవ్ చేసే కెపాసిటీ ఉంది. బట్ కొంచెం డ్యామేజ్ జరగడం ద్వారా వీళ్ళు అన్ఫార్చునేట్లీ హార్ట్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవుతున్నారు. సో కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అనేది ఎర్లీ ఏజ్లో రావడం ద్వారా ట్రీట్మెంట్ మనం పేషెంట్ని సేవ్ చేస్తున్నాము అండ్ ఆ హార్ట్ డ్యామేజ్ అవ్వడం ద్వారా వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఎందుకు చాలామందికి యంగర్ ఏజ్లోనే వస్తుంది అంటే అనేక రీజన్స్. ఒకటే ఇది పర్టికులర్ అని చెప్పలేము, బట్ ఇన్ జనరల్ నా ఒపీనియన్లో ఒకటి మన లైఫ్ స్టైల్ ఉన్న మార్పులు. ప్రాబబ్లీ స్మోకింగ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, డ్రగ్స్ యూసేజ్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది, వర్క్ రిలేటెడ్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఆ స్ట్రెస్ పెరిగింది, ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. ఇవన్నీ కారణాల ద్వారా ఓవరాల్గా ఒక వ్యక్తికి కొంచెం ఈ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరిగింది. కాబట్టి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కొంచెం ఎక్కువ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీలో చూడడం జరుగుతుంది. ఓకే. సో డాక్టర్ గారు, అంటే అంతకుముందు మన కార్డియాలజీ మీరు అన్నట్టు అంటే గుండెపోటు అనగానే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, అది బాగా లా ఉన్న వారికి అన్నట్టు మనకు ఉండేది. ఇప్పుడు పాఠశాలలో గుండెపోటుతో విద్యార్థిని మృతి, డ్యాన్స్ చేస్తూ కుప్పగోలిన యువకుడు, సో పెళ్ళిళ్ళు డ్యాన్స్ చేస్తూ వెంటనే చనిపోయిన సంఘటనలు అవుతున్నాయి. అంటే మనం వీటిని ఏమన్నా ఆపగలుగుతామా? సో టు ప్రివెంట్ దెమ్, సో కెన్ వి అంటే ఏమైనా ప్రికాషనరీ మెజర్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? సో అటువంటి మనకు లక్షణాలు ఉంటే ఆ పేషెంట్లకు ఏమైనా ముందే ఏమైనా సంకేతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వీటిల్లో ముఖ్యంగా ఫస్ట్ మనము డిఫరెన్షియేట్ చేయాల్సింది, పేషెంట్ చనిపోయిన ప్రతి పేషెంట్ హార్ట్ అటాక్తోనే చనిపోవట్లేదు. వీటిలో మనం గమనించాల్సిన 2 terms ఉన్నాయి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఒకటి,
హార్ట్ అటాక్ అనేది. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ పనిచేయడం మానేసింది, హార్ట్ ఆగిపోయింది. హార్ట్ ఆగిపోయింది అనే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్, లైక్ అరెస్ట్ అయిపోయింది, అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనే దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న పేషెంట్స్ ఆర్ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నట్టుండి సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు, చిన్న వయసులో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, జిమ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ వల్ల హార్ట్ ఆగిపోయింది. హార్ట్ ఆగిపోవడానికి గల కారణాల్లో అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొదటిగా చూసుకుంటే హార్ట్ అటాక్, కొన్నిసార్లు రిథమ్ ప్రాబ్లమ్స్, గుండె పనితీరులోనే ప్రాబ్లం ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా వేరే ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల కూడా హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో పేషెంట్ ప్రతి ఒక్కరు చనిపోగానే అది ఆల్వేస్ హార్ట్ అటాకే కాదు, కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు డ్యూ టు వేరియస్ రీజన్స్. సో వీళ్ళలో మీరు అన్నట్టు ఇంపార్టెంట్ రీజన్ హార్ట్ అటాక్ కాబట్టి హార్ట్ అటాక్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, హార్ట్ అటాక్ నేను పేషెంట్స్కి చెప్పేది హార్ట్ అటాక్ని ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తోటి కంపేర్ చేసుకోమని చెప్తాను. ఈజీ టు అండర్స్టాండ్. లైక్ మన రోడ్డు మీద వెళ్తున్నాం, డైలీ ట్రావెల్ చేస్తున్నాం, మనకి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎంతవరకు ఉంది అండ్ హౌ కెన్ వి ప్రివెంట్, యాక్సిడెంట్ రాకుండా మనం ఏం చేయొచ్చు. సో ఒక వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు, హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అవుతుందని కాదు, బట్ వీళ్ళల్లో ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ. సో యాక్సిడెంట్ అవ్వకుండా, హార్ట్ అటాక్ అవ్వకుండా మనకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటిని కంట్రోల్ చేయడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వీటిల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఒబేసిటీ ఇలాంటివి. వీటిని కంట్రోల్ చేయడం ద్వారా మనం వచ్చే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని మనం తగ్గించే అవకాశం ఉంది. అయితే మన సేఫ్టీ రూల్స్ అన్నీ మనం ఫాలో అవుతున్నాం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యాము, ఓవర్ స్పీడింగ్ చేయట్లేదు, మళ్ళీ లేన్లోనే ఉన్నాము, అయినా యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా? ఎదుటోడు వచ్చి మనల్ని గుద్దేయచ్చు. సో దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ స్టేట్. సో ఇవన్నీ కంట్రోల్ చేసినా మనకి హార్ట్ అటాక్ రాదు అని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మన అదృష్టం లేకుండా ఇవేమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా కూడా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావచ్చు. సో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి 100% ప్రివెంట్ చేయలేము. యాక్సిడెంట్స్ని ఎలా అయితే మనం ప్రెడిక్ట్ చేయలేమో, ప్రివెంట్ చేయలేమో, అలాగే హార్ట్ అటాక్స్ కూడా ఏజ్తో పాటు రిస్క్ ఉంటుంది. టు వాట్ ఎక్స్టెంట్ మనం వీటిని తగ్గించుకోవచ్చు అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్. వీటిని మేనేజ్ చేయడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ని మనం తగ్గించవచ్చు. బట్ 100% తగ్గించలేము, బట్ మెజారిటీని మనం తగ్గించే అవకాశం ఉంది. ఇది చాలా అన్మెట్ నీడ్. చాలామందికి హైపర్ టెన్షన్ ఉన్న విషయం తెలియదు, ఉన్నా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. డయాబెటీస్ చాలామందిలోనూ కంట్రోల్లో లేదు. ఇండియా ఇప్పుడు అన్ఫార్చునేట్లీ డయాబెటిక్ క్యాపిటల్, మన పాపులేషన్ పెరుగుతుంది. అలాగే చాలామందికి ఇగ్నోరెన్స్ ఉంది, ఇగ్నోరెన్స్తో పాటు ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ లేదు. అన్మెట్ నీడ్, దీని ద్వారా మన హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిస్తే హార్ట్ అటాక్ని డెఫినెట్గా తగ్గించవచ్చు. అండ్ ఈ అన్ఫార్చునేట్ సడన్ కార్డియాక్ డెత్స్ ఎర్లీ ఏజ్లో చనిపోయే ప్రమాదాన్ని కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. అంటే టు నో, అంటే మనకు ప్రారంభంలోనే అటువంటి లక్షణాలు కానీ లేదా ఏడాదికి ఒకసారి లేదా 2-3 ఇయర్స్కి ఒకసారి ఈ టెస్టులు చేయించుకోవడం ద్వారా మనకు అంటే వాల్వ్లో ఏదన్నా బ్లాకేజ్ ఉంటే ప్రారంభంలో గుర్తించడం కానీ, లేదా గుండె పోటు వచ్చే అవకాశాలని ప్రారంభంలో గుర్తించే అవకాశం ఏమైనా ఉండడానికి ఏమైనా టెస్టులు ఏమైనా సిఫారసు చేస్తారా? అదేమన్నా స్టాండర్డైజేషన్ మెథడ్ ఉందా ఏమన్నా? ఉంది. సో మొదటిగా ఫస్ట్ మనం ఒక వ్యక్తి ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందా అని నాకు ఓపీడీకి వస్తే వి స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఫస్ట్ హిస్టరీ అడుగుతాం. హిస్టరీ అంటే ఈ పేషెంట్ ఏజ్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా. సో సాధారణంగా మెన్ మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్, విమెన్ మోర్ దెన్ 50 years ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయమని చెప్తాం. కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా సడన్గా చనిపోయారు, లేదా అదర్ రీజన్స్ ఉంటే ముందుగానే టెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వ్యక్తికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా లేదా అనే అసెస్మెంట్. దెన్ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్. రిస్క్ ఫ్యాక్టర్కి తగ్గట్టు బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడము, కొలెస్ట్రాల్ చెక్ చేయడము, బాడీ వెయిట్, హైట్ చెక్ చేయడం, ఇవి చూసుకోవడం. వీటి ద్వారా రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ ఉంటుంది. దాని ద్వారా ఆల్రెడీ బ్లాకేజెస్ ఉన్నాయా లేవా, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనే టెస్ట్లు ఉంటాయి. వీటిల్లో యూజ్ చేసే కామన్ టెస్ట్ సిటీ కొరనరీ కాల్షియం స్కోరింగ్ అంటాం. సిటీ కొరనరీ కాల్షియం స్కోరింగ్ అంటే నార్మల్గా బ్లడ్ వెజల్స్లో కాల్షియం అనేది ఉండకూడదు.
బ్లడ్ వెజల్స్ ఎలాస్టిక్ స్ట్రక్చర్స్, వీటిలో కాల్షియం అనేది ఉండకూడదు. సో ఒక 40-year old వ్యక్తికి సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కాల్షియం ఆల్రెడీ డిపాజిట్ అయ్యింది అంటే ఆల్రెడీ ఆ బ్లడ్ వెజల్స్ కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క. సో ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. ఓకే. ఈ కాల్షియం స్కోర్ని స్ట్రాటిఫై చేస్తాము. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అంతే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. అది ఒక తీరు. సెకండ్, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అనేది చూస్తాం. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేది చెక్ చేస్తాం. వీటిల్లో చూసే టెస్ట్ హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్, HSCRP అంటాం. ఓ వ్యక్తికి ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేదు అలాంటప్పుడు ఈ HSCRP లెవెల్స్ అనేవి ఎలివేటెడ్గా ఉండకూడదు. సో నార్మల్గా ఉన్న వ్యక్తి వేరే అదర్వైజ్ ఏమీ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, ఆ వ్యక్తికి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ చేసి అది ఎక్కువగా ఉంటాయి, దెన్ ఆ పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు లెక్క అండ్ ఈ వ్యక్తికి కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. అలాగే అదర్ పారామీటర్స్ కొన్ని ఉన్నాయి. లైపోప్రోటీన్ లిటిల్ ఏ లెవెల్స్ అంటాము, అపోబీ లెవెల్స్ అంటాము. ఇలా కొన్ని పారామీటర్స్ అన్నిటినీ మనం కలగలిపి చూసినప్పుడు ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంది అండ్ దాన్ని తగ్గడానికి చేయాల్సిన మార్పులు చేర్పులు జాగ్రత్తలు ఏంటి అనేవి చెప్పి ఉంటాయి. సో ఇది యూనివర్సల్గా అని చెప్పలేము, ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్గా వాళ్ళ రిస్క్ని మనం అసెస్ చేసి ఎంతవరకు రిస్క్ ఉంది ఏమేమి చేయొచ్చు అనేది చెప్పొచ్చు. సో మెథడ్స్ ఉన్నాయి అండ్ ఆ టెక్నిక్స్ని మనం వాడడం ద్వారా ఆ వ్యక్తికి మనం రీజనబుల్ సర్టెనిటీ తోటి రిస్క్ ప్రెడిక్షన్ చేసే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ మధ్య అందరూ స్మార్ట్ వాచ్లు వాడుతున్నారు. అందులో గుండెకి సంబంధించిన అది ప్రతి క్షణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎంత ఉంది, ఆడిన తర్వాత ఎట్లా అని. సాధారణంగా ఇప్పుడు గుండె పల్స్ రేట్ అనేది 60 నుంచి 165 మధ్య సాధారణంగా కొద్ది మందికి ఉంటుంది. సో అసలు గుండె యొక్క పల్స్ రేట్ని ఎవ్రీడే చేయడం మంచిదా? అదే రకంగా గుండె యొక్క పల్స్ రేటు ఎంత ఉంటే బాగుంటుంది? సో అసలు ఈ డిజిటల్ ఏదైతే ఉన్నాయో వాచ్లు మనం రిలీవ్ కావడం ఎంతవరకు అంటే ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు, ఎంతవరకు బిలీవ్ చేయకపోవడం మంచిది? సో మీరు అన్నట్టు హార్ట్ రేట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ప్రతి వ్యక్తికి ఆర్ యావరేజ్ అడల్ట్కి హార్ట్ రేట్ 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ 62 హార్ట్ రేట్ అనేది హార్ట్లో ఉన్న ఇంటర్నల్ క్లాక్ ఇది మేనేజ్ చేస్తుంటుంది. మన అవసరానికి తగ్గట్టు హార్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఓకే. లైక్ నిద్రపోతున్నప్పుడు రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు హార్ట్ రేట్స్ తగ్గుతాయి. హార్ట్ రేట్స్ 40, ఈవెన్ 30 వరకు తగ్గుతుంది. అలాగే ఏదైనా యాక్టివిటీ చేస్తాను, లైక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ రేస్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్స్ పెరుగుతుంటాయి, పరిగెడుతున్నప్పుడు హార్ట్ రేట్స్ పెరుగుతుంటాయి. సో హార్ట్ రేట్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. అవసరానికి తగ్గట్టు అది బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. వీటిని మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. బికాజ్ బాడీలో ఉన్న సిస్టమ్ చాలా ఎఫిషియెంట్ సిస్టము, అది దానంతట అదే అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తుంది. ఏదైనా ఇబ్బంది ఒకవేళ మనిషికి అవుతుంది, లైక్ నేను నార్మల్గా రెస్టింగ్గా కూర్చున్నాను అయినా కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, దెన్ దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. అలాగే నేను పరిగెడుతున్నాను అయినా నా హార్ట్ రేట్స్ పెరగట్లేదు. సో దెన్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో అవుతుంది అంటే అప్పుడు దానికి తగ్గట్టు మనం మానిటరింగ్ చేయడము, ఎందుకు పెరగట్లేదు తరగట్లేదు చూడడం, ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. బట్ నార్మల్గా ఇవి ఎక్స్పెక్ట్ చేయాలి, అవుతూ ఉంటాయి. అయితే కొందరు మరి స్మార్ట్ వాచెస్ ఎందుకు వాడతారు ఏంటి అంటే, ఇవి ముఖ్యంగా ఈ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటాం, లైక్ అథ్లీట్స్లో వీటికి ఇంపార్టెంట్ ఉంది. పర్టికులర్గా కార్డియో వర్కౌట్ ఎవరైతే చేస్తుంటారో, కార్డియో వర్కౌట్ బై డెఫినేషన్ మీ హార్ట్ రేట్స్ని మీరు ఒక లెవెల్కి ఇంక్రీజ్ చేయాలి, మ్యాక్సిమం హార్ట్ రేట్ని రీచ్ అవ్వాలి. ఆ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఏంటి, ప్రతి వ్యక్తికి అది డిఫరెంట్. దానికి ఒక ఫార్ములా ఉంది, 220 మైనస్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years మనిషి ఉన్నాడు, ఆ పేషెంట్కి మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? సో 220 మైనస్ 50 170. సో ఆ వ్యక్తికి 170 వరకు మ్యాక్సిమం హార్ట్ రేట్ రీచ్ అవ్వచ్చు. సో ఈ వ్యక్తి కార్డియాక్ వర్కౌట్ చేయాలంటే 85% ఆఫ్ దట్ మ్యాక్సిమం హార్ట్ రేట్. సో 170కి 85% సుమారుగా మీరు అన్నట్టు 150, అరౌండ్ 140 150 వరకు చేయాలి. సో నేను కార్డియో వర్కౌట్ అట్ 50 years ఆ వ్యక్తి కార్డియో వర్కౌట్ చేయాలంటే ఆ హార్ట్ రేట్ని నేను 150 140 150 వరకు చేస్తేనే నేను కార్డియో వర్కౌట్ చేసినట్టు లెక్క. సో వాళ్ళు ఆ డిజిటల్ వాచ్ పెట్టుకుని మానిటర్ చేసుకుంటూ ఆ వర్కౌట్ చేస్తారు. సో అలా
ఎంత ఎక్కువసేపు నేను నా హార్ట్ రేట్స్ని ఆ రేంజ్లో మెయింటైన్ చేశాను, అంతే హార్ట్ని నేను ఒత్తిడి పెట్టాను, అంత వర్కౌట్ చేశాను. డైలీ యూసేజ్లో ఈ మానిటరింగ్ అంత అవసరం ఉందా అంటే ప్రాబబ్లీ లేదు. బట్ కొంతమందికి దట్ ఈస్ మోర్ ఆఫ్ ట్రాకింగ్ చేయడానికి చూసుకుంటారు, హార్ట్ రేట్ వేరియబిలిటీ చూసుకుంటుంటారు, అది ఇండివిజువల్ చాయిస్. బట్ ఎగ్జాక్ట్ యూస్ మనము ఈ హార్ట్ రేట్ పర్టికులర్లీ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్లో వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు రక్తపోటు అంటాం కదా సార్, రక్తపోటు అంటే ఏంటి, దీనికి గుండెకు ఎలాంటి సంబంధం ఉంది? రక్తపోటు ఆర్ హైపర్ టెన్షన్ అంటే నార్మల్గా గుండెలో రక్త సరఫరా జరుగుతుంటుంది, ప్రెషర్ లేనిదే రక్త ప్రవాహం జరగదు. సో గుండెలో ఆ రక్తనాళాల్లో కొంచెం ప్రెషర్ ఉండాలి, ఆ ప్రెషర్ ఉంటేనే బ్లడ్ ఫ్లో అవుతుంది. అది అధికంగా ఉంటే అప్పుడు ఆ అధికంగా ప్రెషర్ పెరిగినప్పుడు బ్లడ్ వెజల్స్ మీద స్ట్రెస్ పడుతుంది, ప్రతి బ్లడ్ వెజల్స్ మీద పడుతుంది. ఆ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఆర్గన్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ బ్లడ్ వెజల్స్ ఎనీ ఆర్గన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్, ఐస్, హార్ట్, కిడ్నీస్, కాలు, చేతులు. సో ఏ ఆర్గన్ మీద అయినా ఆ ఆర్గన్కి అందించే బ్లడ్ వెజల్ మీద స్ట్రెస్ పడినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయితే ఆ ఆర్గన్కి బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వదు, దాంతో ఉండే ప్రాబ్లం. సో ప్రెషర్ అవసరానికి తగ్గట్టు ఉండాలి, అధికంగా ఉండకూడదు. సో దానికి ప్రెషర్ మెజర్మెంట్స్ చెక్ చేయమని చెప్తాం. కామన్గా యూజ్ చేసే బీపీ మెషిన్ తోటి ఆమ్కున్న బ్లడ్ ప్రెషర్ మనం చెక్ చేసి చూస్తాం. నంబర్స్ విషయంలో చూస్తే పైన నంబర్ 130 కన్నా తక్కువ ఉండాలా, కింద నంబర్ 80 కన్నా తక్కువ ఉండాలి. ఆ లోపల మనం మెయింటైన్ చేస్తే అది సఫిషియంట్ ప్రెషర్, అధికంగా మన బ్లడ్ వెజల్స్ మీద ఒత్తిడి జరగదు అండ్ థింగ్స్ ఆర్ ఓకే. ప్రెషర్స్ ఒకవేళ 140కి మించి ఉంటే పైన నంబరు, కింద నంబర్ 90కి మించి ఉంటే ఆ బ్లడ్ వెజల్స్ మీద ఒత్తిడి పడుతుంది అండ్ లాంగ్ టర్మ్లో అదే ఒత్తిడి కంటిన్యూ అవుతే ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఆ పర్టికులర్ ఆర్గన్స్కి రక్త సరఫరా జరగదు. సో అది రక్తపోటు. సో రక్తపోటులో మోస్ట్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బీపీ అనగానే పేషెంట్ని ఎలా డయాగ్నోస్ చేస్తున్నాము, ఎప్పుడు ట్రీట్ చేయాలి అనేది పెద్ద ఛాలెంజ్. సో ఒకసారి క్లినిక్కి వచ్చాము, బీపీ చూసాము, బీపీ ఒకవేళ 150/80 ఉంది, ఆ పేషెంట్ని మీకు బీపీ ఉందని చెప్పాలా? ఆన్సర్ నో. సో బీపీ ఎప్పుడైతే పేషెంట్కి ఉంది అని చెప్పినప్పుడు యూజువల్లీ 1 రీడింగ్ తోటి ఎప్పుడు బీపీ ఉందని చెప్పకూడదు. అండ్ పర్టికులర్లీ క్లినిక్స్లో ఆర్ హాస్పిటల్లో ఉన్న రీడింగ్ బట్టి ఎప్పుడు డయాగ్నోస్ చేయకూడదు. బికాస్ బీపీ అనేది ఒక డైనమిక్ నెంబర్, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక వ్యక్తికి బీపీ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ రెండింటి వల్ల బీపీ పెరగచ్చు. ఎలాంటి స్ట్రెస్ లేదు, అదర్వైజ్ రిలాక్స్గా కంఫర్టబుల్గా ఉన్నాను, అయినా కానీ నా బీపీ పెరిగింది అండ్ మల్టిపుల్ అకేషన్స్లో సెవెరల్ రీడింగ్స్ ఒక 1 month or 2 months నేను కంటిన్యూస్గా మానిటర్ చేశాను. ఒకసారి ఉదయం, ఒకసారి మధ్యాహ్నం, రాత్రి, సెవెరల్ టైమ్స్ ఆల్వేస్ కన్సిస్టెంట్గా ఒకవేళ బీపీ హై ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి బీపీ అని డయాగ్నోస్ చేయడం ఆర్ కన్ఫర్మేషన్ చేయాలి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రిమెచ్యూర్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ట్రీట్మెంట్ అబ్రప్ట్గా తీసుకోవడము, స్టాప్ చేయడం జరుగుతుంది. సో డయాగ్నోసిస్ ఎప్పుడు అందుకే ప్రిమెచ్యూర్గా చేయకూడదు ఫస్ట్ థింగ్. అండ్ ఒకసారి బీపీ ఉంటే దెన్ అగైన్ ట్రీట్మెంట్లో కూడా ఛాలెంజెస్, ఇప్పుడే నేను మందులు వాడాలా, లేదు నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాను, నేను ఉప్పు తగ్గించేస్తాను, యోగా చేస్తాను, తగ్గిపోతుంది అనేది. ఇందులో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి బీపీ తగ్గే మాట వాస్తవమే, బట్ ఎంతవరకు తగ్గుతుంది? సో అన్ని మెజర్స్ మనం చూసుకున్నా, వెయిట్ తగ్గాము, సాల్ట్ తగ్గించేసాము, ఫ్రూట్స్ తిన్నాము, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తాము, వీటన్నిటితో సుమారుగా మీరు 10 to 20 millimeters బీపీ తగ్గించే అవకాశం ఉంది. బట్ మీ బ్లడ్ ప్రెషర్ ఒకవేళ ఆల్రెడీ 180 ఉందనుకోండి, ఇవన్నీ చేస్తే మీ బీపీ 180 నుంచి 160 వస్తుంది, విచ్ ఇస్ స్టిల్ హై. దట్ ఈస్ వేర్ యూ నీడ్ మెడిసిన్స్. సో ఉట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే బీపీని మనం కంప్లీట్గా కంట్రోల్ చేయలేము. కరెక్టే, మందులు వాడడం ఎవరికి ఇష్టం లేదు, మాకు ప్రిస్క్రైబ్ చేయడం ఇష్టం లేదు. బట్ ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఉట్టి లైఫ్ స్టైల్ ఒకటే సరిపోదు, లైఫ్ స్టైల్తో పాటు మెడిసిన్స్ కూడా అవసరం వస్తుంది. బీపీ కొద్దిగానే ఎలివేట్ అవుతే చాలామందికి లైఫ్ స్టైల్ సరిపోతుంది, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ బీపీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ అడిషన్ టు లైఫ్ స్టైల్ డ్రగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో పేషెంట్స్ డ్రగ్స్ తీసుకోవడానికి హెజిటేట్ చేస్తూ ఉంటారు, బట్ ఇంపార్టెంట్ అది.
మీ గోల్ రీచ్ అవ్వాలంటే యూ డూ నీడ్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్. సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు గుండెపోటు వచ్చే ముందు అంటే 30 నిమిషాల ముందు కావచ్చు, 5 నిమిషాల ముందు కావచ్చు, ఏమన్నా లక్షణాలు కనబడతాయా పేషెంట్కి? అంటే మనం తొందరగా హాస్పిటల్ వెళ్ళడానికి కానీ లేదా తొందరగా తెలుసుకోవడానికి కానీ, ఒకవేళ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళే సమయంలో కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో చాలామంది యాస్పిరిన్ లాంటి టాబ్లెట్ దగ్గర పెట్టుకోండి, సో గుండెపోటు వస్తే ఈ చర్యలు చేయడం ద్వారా మీరు పేషెంట్ను సేవ్ చేయొచ్చు అని అంటున్నారు. సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారా? సో అగైన్ హార్ట్ అటాక్ అనేది ఒక యాక్సిడెంట్ లాగే చూసుకోవాలి. సో యాక్సిడెంట్స్ని మనం ప్రెడిక్ట్ చేయడం 100% కాదు. అయితే కొందరిలో వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో చెస్ట్ పెయిన్ రావడం కానీ, అన్యూజువల్ ఫీలింగ్ కానీ, లేదా కొన్నిసార్లు చెమటలు పట్టడము, సిక్ ఫీలింగ్, ఇలా కొందరిలో ఉండే అవకాశం ఉంది. అరౌండ్ 30% ఆఫ్ పేషెంట్స్లో ఈ అబ్నార్మల్ సిమ్టమ్స్ కొంచెం ఉండే అవకాశం ఉంది. వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ఇమీడియట్ అటెన్షన్ తీసుకుంటే ఎర్లీ ట్రీట్మెంట్ మనం ఇచ్చే అవకాశం ఉంది. బట్ 70% ఆఫ్ పేషెంట్స్లో ఎటువంటి వార్నింగ్ సిమ్టమ్స్ రాకుండా డైరెక్ట్గానే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా మనము ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా? హార్ట్ అటాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈజ్ టైం. మనం ఎంత ఎర్లీగా హార్ట్ అటాక్ని మనం ఇంటర్వ్యూన్ చేయగలిగామో అది ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంటే, బట్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడంలో టైం వేస్ట్ చేయకూడదు. సో మీ దగ్గర మందులు ఉన్నాయి, మందులు ఇమీడియట్గా దొరికాయి, తీసుకోగలిగితే ఆస్పిరిన్ కానివ్వండి, వేరే ఏదైనా మెడిసిన్, డెఫినెట్లీ టేక్ ఇట్. బట్ దానికోసం టైం వేస్ట్ చేయకండి. సెకండ్ థింగ్, టైం అగైన్ ఇంపార్టెంట్ కాబట్టి మీ నచ్చిన హాస్పిటల్, మీ నచ్చిన డాక్టర్ కోసం వెయిట్ చేయకండి. నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ హాస్పిటల్కి రష్ అయిపోండి. ఎవరైతే డాక్టర్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళతోటి ట్రీట్మెంట్ చేయించుకోండి. హార్ట్ అటాక్ కోసం మనం వెయిట్ చేయకూడదు. ట్రీట్మెంట్ కోసము, డాక్టర్ కోసము, ప్లేస్ కోసం వెయిట్ చేయకూడదు. ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతే వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడున్న టైంలో డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోయింది, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఈజీ ఉన్నాయి. ఈసీజీ ఇమీడియట్గా అయిపోతుంది. మీరు అన్న ఆస్పిరిన్, మిగతా డ్రగ్స్ అన్నీ ప్రతి హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఈజీగా దొరుకుతుంది, వెళ్ళిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునే రెస్పాన్సిబిలిటీలో టైం వేస్ట్ చేయకండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైంని మీరు ఎంత ఎఫిషియెంట్గా మీరు యూజ్ చేస్తారో దాన్ని బట్టి ఈక్వల్లీ మన అవుట్కమ్స్ని బెటర్ చేయొచ్చు. సో గో టు హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ లెట్ దెమ్ హ్యాండిల్. ఈ బాధ్యత మనం తీసుకోవడం ఎంతవరకు మీరు రెడీగా ఉన్నారో, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ ప్లీజ్, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ విషయంలో టైం అయితే వేస్ట్ చేయకండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇంకోటి డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు మన స్టంట్స్ విషయానికి వద్దాము. సో స్టంట్స్ వేయడం అనేది అంటే ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది, అంటే దీనికి ఎంత టైం పడుతుంది, సో దాని తర్వాత నార్మల్స్ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది, సో వాటి యొక్క క్వాలిటీ అంటే నార్మల్ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉంటుందా, దీని గురించి కొద్దిగా తెలుస్తారు? సో స్టెంట్ అనేది లోపల బ్లడ్ వెజల్ బ్లాకేజ్ ఉంటే ఆ బ్లడ్ వెజల్ మళ్ళా బంద్ అవ్వకుండా ఉండడానికి మనం స్టెంట్ వేస్తాం. సో స్టెంట్ బ్లడ్ వెజల్ని ఓపెన్గా ఉంచుతుంది అండ్ బ్లడ్ ఫ్లో ఫ్రీగా వెళ్ళేలాగా హెల్ప్ చేస్తుంది. సో స్టెంట్ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ రాకుండా ఉంటాయా అంటే కాదు. ఆల్రెడీ ఒకసారి బ్లాకేజ్ వచ్చింది, ఆ బ్లడ్ వెజల్కి మనం రిపేర్ చేస్తాం. సో ఎలా అయితే రోడ్ డ్యామేజ్ అయినప్పుడు మనం రిపేర్ చేస్తామో మళ్ళీ వాడుకతోటి రోడ్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నామో అన్ని రోజులే మీ రోడ్ పనిచేస్తుంది, అన్ని రోజులు మీ స్టెంట్ ఉంటుంది. సో మెడిసిన్స్ టైంకి వేసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ తీసుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ వాడడం ద్వారా స్టెంట్స్ అనేవి లాని లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎంత సులువుగా మనం చేయడానికి వీలవుతుంది, టెక్నాలజీ పెరిగింది, హార్డ్వేర్ ఇంప్రూవ్ అయింది కాబట్టి స్టెంట్ ఈ మధ్య వేసే విధానము, వేసే టైం ఇవన్నీ ఈజీగానే అయినాయి, ఇమీడియట్గానే చేయడం జరుగుతుంది. యావరేజ్ యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ ఒక 30 minutes పడుతుంది. ఒక బ్లడ్ వెజల్లో మనం స్టెంట్ చేసే ప్రొసీజర్ ఆన్ అండ్ యావరేజ్ 30 minutes. కాంప్లెక్స్గా ఉంటే ఆ ప్రొసీజర్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఇండివిజువలైజ్గా మనం జనరలైజ్ చేయలేము, ప్రతి పేషెంట్ బట్టి చూడొచ్చు, బట్ ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 30 minutes వరకు మనం యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ కంప్లీట్ చేయొచ్చు. రికవరీ బికాజ్ వీటిలో ఏమీ కటింగ్ ఏం లేదు కాబట్టి పేషెంట్స్ యూజువల్లీ ఫాస్ట్గానే రికవర్ అవుతున్నారు. అరౌండ్ 2 to 3 days
హాస్పిటల్లో ఉంటారు అండ్ మ్యాక్సిమం బై 1 వీక్ పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్సీ రీచ్ అయిపోతారు. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా కొంతమందికి పుట్టుకతోనే కొన్ని గుండె సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఆ దురదృష్టవశాత్తు వారికి తెలియదు. కొంతమందికి పెళ్ళైన తర్వాత తెలిసే అవకాశం ఉంది. మీరు కూడా ఈ మధ్య కొన్ని కేసులు చూశారు. సో పెళ్ళైన తర్వాత ఏఎస్డి, విఎస్డి లాంటి సమస్యలు రావడం మనం చూస్తున్నాం. సో వీటిని మనం ప్రారంభంలో తెలుసుకోలేమా? సో ఒకవేళ అంటే గుండెకు సంబంధించిన ఇలాంటి సమస్యలు మనం ముందే గుర్తించకపోతే ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? సో చిన్నప్పుడే సమస్యలు మనకి తెలియపోవడానికి రీజన్ అన్ఫార్చునేట్లీ ఏమీ సిమ్టమ్స్ లేకపోవడం. యూజువల్లీ ఈ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ మనం ఐడెంటిఫై చేయడము ఈ స్కూల్ ఏజ్ మనం ఎక్కువగా పిక్ చేసే అవకాశం ఉంది. బికాస్ స్కూల్ ఏజ్ పిల్లలు ఎక్కువ సేపు పరిగెట్టడము, ఆడడం చేస్తుంటారు. సో ఈ ఆట తీరులో ఒకవేళ ఇబ్బంది సరిగ్గా లేకపోయినా, లేదా వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే, హైట్ పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు, అలాంటప్పుడు యూజువల్లీ సస్పిషన్ ఉంటుంది. ఒకవేళ వాటిలో ఏమీ లేదనుకోండి, పిల్లలు నార్మల్గానే చదువుకుంటున్నారు, నార్మల్గా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, యూజువల్లీ వాళ్ళల్లో అందుకే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చిన్నప్పుడు మిస్ అయింది పెరిగి పెద్దగా అయిన తర్వాత అందుకనే అడల్ట్హుడ్లో యూజువల్లీ ఇవి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ముందుగానే సిమ్టమ్స్ లేకుండా ఐడెంటిఫై చేసే అవకాశం కొంచెం తక్కువ. అందుకే సాధారణంగా చిన్నప్పుడు మిస్ అయినవి అడల్ట్హుడ్లో 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వీటిల్లో ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే కొంతమందిలో మిస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. చిన్న వయసులోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడే ఫిక్స్ చేస్తే ఆ ప్రాబ్లం పెరిగి పెద్దగా అవ్వకుండా దాన్ని అక్కడే రెక్టిఫై చేయొచ్చు. కొంతమందిలో అది పెరిగి పెద్దగా అయిన తర్వాత అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ అది అన్ట్రీటబుల్ కండిషన్ అవుతుంది అండ్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ తోటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఈజీ సొల్యూషన్ అన్ఫార్చునేట్లీ లేదు. వీటి కోసమే ఈ హెల్త్ క్యాంప్స్ కానీ స్క్రీనింగ్ క్యాంప్స్ ఏదైతే స్కూల్ చిల్డ్రన్లో చేస్తామో వీటిని మనం పిక్ చేసే అవకాశం ఉంటుంది. సో స్కూల్లో జరిగే ఈ హెల్త్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో ఇదే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ టీమ్ వీళ్ళు స్కూలింగ్ వెళ్ళే పిల్లల్లో హెల్త్ క్యాంప్స్ చేసి వీటిని పిక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇంకోటి అంటే ఇప్పుడు ఈ మద్యపానం తాగేవారు వాళ్ళ సౌలభ్యం కోసమా లేదా తెలియదు, కానీ ఒక అపోహ ఉంది. అంటే రోజు ఒక పెగ్ తీసుకుంటే గుండెకి మంచిది అని చెప్పేసి వాళ్ళే అనుకొని వాళ్ళే తాగుతుంటారు. సో సాధారణంగా కొంతమంది వైన్ తాగితే షైన్ వస్తుంది అని కొంతమంది అభిప్రాయం అండి. కరెక్ట్. సో అవునన్నా కాదన్నా ఈ సోషల్ డ్రింకింగ్ అనేది కామన్ అయిపోయింది. చాలామంది అక్కడక్కడ తాగుతున్నారు. సో మద్యపానానికి గుండె ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం ఉంది? అదే రకంగా దీనివల్ల గుండె బలహీనం అవుతుందా? అసలు గుండె బలంగా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో మద్యపానం విషయంలో ఆల్కహాల్ కన్జంప్షన్ జనరల్ పబ్లిక్ అనే కాదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్లో కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా కామన్గానే ఉంటుంది. ఏ కాన్ఫరెన్స్ అయినా లేదా ఏ పార్టీ అయినా యూజువల్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ కామన్గానే ఉంటుంది. ఇదివరకు ఉన్న డేటా, ఫ్రెంచ్ డేటా తోటి చూసుకుంటే వైన్ కన్జంప్షన్ తోటి వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ హెల్దీగా ఉంటున్నారు కాబట్టి వైన్ వాజ్ కన్సిడర్డ్ టు బీ హెల్దీ, అందుకనే చాలామంది వైన్ కన్జ్యూమ్ చేసేవారు. బట్ ఓవర్ ద పీరియడ్, ఓవర్ ద డేస్, ఈరోజు గురించి మాట్లాడితే ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ఎనీ క్వాంటిటీ గుండెకి అది హార్మ్ఫుల్లే, లివర్కి హార్మ్ఫుల్లే, ఈక్వల్లీ గుండెకి కూడా హార్మ్ఫుల్లే. ఇదివరకు వైన్ తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది అనే ఒక అపోహ ఉండేది, అది ట్రూ కాదు. సో ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఇన్ ఎనీ క్వాంటిటీ ఈజ్ నాట్ హెల్దీ, ఇట్ ఈజ్ హార్మ్ఫుల్. సో ఆల్కహాల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో దాన్ని తగ్గించాలి. మనం దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటాము, స్మాలర్ క్వాంటిటీస్ సోషల్ డ్రింకింగ్ అనేది ఇట్స్ ఎ జస్టిఫికేషన్. బట్ సైంటిఫిక్గా మనం మాట్లాడితే ఆల్కహాల్ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ హార్ట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్. ఓకే. సో హెల్దీ హ్యాబిట్స్ మనం తీసుకోవాల్సినవి అందరికీ చెప్పేదే, దాంట్లో మోడరేషన్ ఈజ్ ద కీ అని చెప్తాము. సో డైట్ ఇంపార్టెంటే, మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవడము, హెల్దీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది అన్ఫార్చునేట్లీ ఇండియాలో మనం అండర్ యూటిలైజ్డ్ ఎంటిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ మనం తక్కువగా చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ మనం ఇంప్రూవ్ చేయాలి. డైట్ మనం మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అండ్ లీడింగ్ ఏ లెస్ స్ట్రెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. సో అది ఎంతవరకు మనం పాటించగలితే, లైక్ మెంటల్ హెల్త్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. వర్క్ లైఫ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం
హార్ట్ని ఈక్వల్లీ బాడీని మనం హెల్దీగా ఉంచే అవకాశం ఉంది. డాక్టర్ గారు, అంతకుముందు స్టెంట్స్ అంటే అవి చాలా ఖరీదైనవిగా ఉండేది, మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారింది? సో భారత్లో స్టెంట్స్ యొక్క తయారీ అదే రకంగా, వాటి యొక్క క్వాలిటీ ఏ రకంగా ఉంది, దీంతో ఈ ప్రైస్ అనేది రిడక్షన్ ఎట్లా జరిగింది? సో ఆర్ వి ఎక్స్పోర్టింగ్ టు ది అదర్ కంట్రీస్? స్టెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏవి వాడితే బాగుంటుంది? సో స్టెంట్స్ ఇదివరకు ఉన్న స్టెంట్స్ చూస్తే ముందు బేర్ మెటల్ స్టెంట్స్ అండ్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అనేవి. బేర్ మెటల్ స్టెంట్స్ అంటే ఉట్టి మెటల్ ఉంది, దాంట్లో ఎటువంటి డ్రగ్ లేదు, ఎటువంటి కోటింగ్ ఏం లేవు. బేర్ మెటల్ స్టెంట్స్ ఇప్పుడు మనం వాడట్లేదు, అవి అవైలబుల్గా లేవు. ఇప్పుడు అవైలబుల్గా ఉండే స్టెంట్స్ అన్నీ డ్రగ్ కోటెడ్ స్టెంట్సే. ఆ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లో కూడా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ అవుట్ సైడ్ ఇండియా, 2 బ్రాడ్ కేటగిరీస్గా మనం చూసుకోవచ్చు. సో ఇండియాలో కూడా ఎటువంటి క్వాలిటీలో ప్రాబ్లం లేకుండా అదర్ కంట్రీస్తో ధీటుగానే మనం స్టెంట్స్ తయారీ చేస్తున్నాం అండ్ అవంతే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో ఆ స్టెంట్స్లో ఒక డ్రగ్ కోటింగ్ ఉంటుంది, ఆ డ్రగ్ మారుతూ ఉంటుంది, వేరే వేరే డ్రగ్స్ మనం వాడుతూ ఉంటాం. కొత్త రకం స్టెంట్స్ కూడా వచ్చాయి, వీటిల్లో మెటల్ లేకుండా ఒక ప్లాంట్ బేస్డ్ మెటీరియల్తో మనం యూజ్ చేసే స్టెంట్స్ ఉన్నాయి. వీటిని బయో రిజార్బబుల్ స్కాఫోల్డ్స్ ఆర్ అబ్జార్బింగ్ స్టెంట్స్ అంటాము. అవి కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉన్నాయి. సో స్టెంట్స్లో ఆల్మోస్ట్ అన్ని మార్జినల్ డిఫరెన్సే ఉంది. మెటల్ మారుతుంది, మెటల్ థిక్నెస్ మారుతుంది, డ్రగ్ మారుతుంటుంది, బట్ పనితీరులో అన్ని స్టెంట్స్ ఒకటే ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా పనితీరులో పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ స్టెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకటే తీరుగా పనిచేస్తున్నాయి. మీరు అన్నమాట వాస్తవమే. కాస్ట్ ఇదివరకు చాలా హైగా ఉండేది. ఇదివరకు స్టెంట్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 lakhs వరకు కాస్ట్ అయ్యేది. ఇప్పుడు ఉన్న స్టెంట్స్ మనకి 23,000 నుంచి 40,000 వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కూడా పెరిగింది అండ్ ఈక్వల్లీ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ ద్వారా కూడా స్టెంట్ కాస్ట్ తగ్గింది. ఈరోజు దొరికే స్టెంట్స్ మనకి 25,000 నుంచి 40,000 వరకు ఖర్చులు ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా గుండె పంపు చేస్తుంది శరీరంలో ప్రతి కణానికి బ్లడ్ వెళ్ళడానికి. సో ఊబకాయం, ముఖ్యంగా లావు ఉన్న వాళ్ళకి విషయంలో గుండెపోట్లు పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే పంపింగ్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది కదా, ప్రతి అంటే ఏరియా పెరుగుతుంది కాబట్టి నేను అనుకునేది. కరెక్ట్. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారా? సో ఒబేసిటీ హార్ట్ని వేరే రీజన్స్ ద్వారా స్ట్రెస్ పెడుతుందండి. సో మీరు అన్నట్టు ఫస్ట్ ఒబేసిటీ ద్వారా హార్ట్ పనితీరు పెరిగింది. సేమ్ 60 kgs ఉన్న వ్యక్తికి పంప్ చేయాల్సినది 80 kgs ఆర్ 100 kgsకి పంప్ చేయాలంటే దాని మీద ఉన్న ఎఫర్ట్ పెరిగింది. ఒబేసిటీ ఉన్నప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతుంటాయి, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కామన్గా అసోసియేట్ అవుతుంది కాబట్టి నాట్ ఓన్లీ ఆ పనితీరు పెరిగింది, ఇప్పుడు ప్రెషర్ తోటి పంప్ చేయాలి. ఓకే. రెండోది కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ అవుతాయి, బ్లాకేజెస్ పెరుగుతున్నాయి, దాంతో కూడా ఉండే ఒత్తిడి పెరిగింది. సో ఇలా వేరియస్ రీజన్స్ ద్వారా ఒబేసిటీ దాన్ని యాడ్ చేస్తుంది, హార్ట్ మీద ఉన్న ఒత్తిడి పెరుగుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ యాడ్ అవ్వడం ద్వారా హార్ట్ మీద పనితీరు ఆ ఒత్తిడి పెరిగింది, దాని ద్వారా హార్ట్ డిసీజెస్ ఎక్కువ అవుతుంటాయి. సో ఒబేసిటీ అందుకే హార్ట్కి నచ్చదు. ఒబీస్ పేషెంట్స్ వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. ఒబేసిటీ తగ్గడం ద్వారా మీ హార్ట్ హెల్దీ అవుతుంది. ఇంకోటి సార్, కార్డియో మయోపతి అంటున్నాం కదా సార్, ఈ కార్డియో మయోపతి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స విధానం? సో కార్డియో మయోపతి, కార్డియో అంటే హార్ట్, మయో ఈజ్ మజిల్, పతి ఈజ్ డిజీజ్. సో హార్ట్కి సంబంధించిన మజిల్ పనితీరులో ప్రాబ్లం ఉంటే దాన్ని కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతి దేనివల్ల అయినా కావచ్చు, వీటిల్లో వేరే వేరే ప్రాబ్లం వల్ల ఉంటే వాటిని చెప్తాం. కార్డియోమయోపతిలో మేము మామూలుగా వాడుకలో ఉండేవి కామన్గా యూజ్ చేసే పదాలు 3. ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాము, 2 హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము, 3వది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. డైలేటెడ్ కార్డియోమయోపతి పేరు డైలేటెడ్ కాబట్టి డైలేటెడ్ అంటే ఎన్లార్జ్ అయింది. సో హార్ట్ నార్మల్గా ఉండాల్సిన సైజ్ కన్నా పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోవడం ద్వారా హార్ట్ పనితీరు సరిగ్గా అవ్వట్లేదు, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హార్ట్ ఉండాల్సిన థిక్నెస్ కన్నా ఎక్కువగా థిక్ అయిపోయింది, మజిల్ నార్మల్ సైజ్ ఉండడం కాకుండా అబ్నార్మల్గా గ్రో అయిపోయింది, అది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. 3వది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. హార్ట్ ప్రతి హార్ట్ బీటింగ్తో ఎక్స్పాండ్ అవ్వాలి, కొలాప్స్ అవ్వాలి, ఇది ఎక్స్పాండ్ అవ్వట్లేదు, రెస్ట్రిక్ట్ అయిపోయింది, అది కంప్లీట్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు, అది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి.
సో వేరే వేరే డిజీజ్ కండిషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఈ 3 కేటగిరీస్లో మనకి ఫాలో అవుతుంది. డైలేట్ అవ్వచ్చు, హైపర్ట్రోఫీ అయిపోవచ్చు, లేదా రెస్ట్రిక్ట్ అయిపోవచ్చు. దానికి కారణాలు అనేకం. బీపీ, షుగరు, కొర్నరీ ఆర్టరీ డిజీజు, కొన్ని ఇన్ఫిల్ట్రేటివ్ డిజీజెస్, ఇన్ఫెక్షన్స్ వగేరా వగేరా రీజన్స్ ద్వారా 1 ఆఫ్ ద 3 ప్రెజెంటేషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. సో ఈ హార్ట్ మజిల్ పనిచేయని మనం హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తాం. సో హార్ట్ ఫెయిల్యూర్ కెన్ బి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. సో ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ అంటున్నాం కదా, దీని గురించి వివరిస్తారా? ఇది ఏంటి? సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది హార్ట్ రిథమ్కి వచ్చిన సమస్య. హార్ట్ రిథమ్ అంటే ఇప్పుడు నిమిషానికి హార్ట్ రిథమిక్గా రెగ్యులర్గా హార్ట్ బీట్ అవుతూ ఉండాలి. అవసరానికి తగ్గట్టు పెరగాలి, అవసరం లేనప్పుడు తగ్గాలి. సో ఇది నార్మల్గా ఒక రిథంలో అవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది కామన్గా చూస్తుంటాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో హార్ట్ బీటింగ్ అనేది రిథమ్ తప్పింది. ఒకసారి వేగంగా, ఒకసారి తక్కువగా, ఒకసారి ఎక్కువగా, తక్కువగా, ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ అవుతుంది. సో ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అండ్ ఇది ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. సో 50 years ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ అబౌట్ 2 to 5% చూస్తాము. అదే 80 yearsలో చూస్తే దీని ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చూస్తుంటాం. అండ్ వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లము, డయాబెటీస్, ఇదివరకు ఉన్న స్ట్రోక్, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉండే అవకాశం అలాగే పెరుగుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హార్ట్ ఫెయిల్యూర్, 2 స్ట్రోక్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్ రెగ్యులర్గా బీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇర్రెగ్యులర్గా ఒకసారి ఫాస్ట్, ఒకసారి స్లో బీట్ అవ్వడం ద్వారా బ్లడ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం లేదు. బ్లడ్ ఫ్రీగా అవ్వట్లేదు కాబట్టి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినవి బ్రెయిన్లోకి వెళ్తే పేషెంట్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, పెరాలసిస్ అది వస్తుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చే అవకాశం 5% పెరుగుతుంది. 5 times స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ పేషెంట్స్కి అందుకే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం జరుగుతుంది, స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. రెండో సమస్య వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అగైన్ సరిగ్గా బీట్ అవ్వట్లేదు, ఫాస్ట్గా బీట్ అవుతుంది కాబట్టి గుండె నార్మల్ కన్నా ఎక్కువగా పనిచేసేస్తుంది. సో నార్మల్గా హార్ట్ ఒక 60 times బీట్ అవ్వాలి ఒక సిచ్యువేషన్. బట్ ఈ రిథమ్ అబ్నార్మాలిటీ రావడం ద్వారా హార్ట్ అవసరానికి మించి 120 or 140 times బీట్ అయిపోతుంది. సో అవసరానికి మించి పనిచేయడం ద్వారా అలసిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి కూడా స్పెషల్ మెడిసిన్స్ ఇచ్చి ఆ హార్ట్ రేట్ ఫాస్ట్గా వెళ్ళకుండా వాటిని స్లోగా చేయడం కూడా ఉంటుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడిసిన్స్ ఇచ్చి ఈ 2 తగ్గించే అవకాశం ఉంటుంది. ఏజ్తో పాటు పెరుగుతుంది. సో దీన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేము, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇన్సిడెన్స్ని తగ్గించవచ్చు. కొన్నిసార్లు ఈ మందులు పనిచేయనప్పుడు స్పెషల్ టెక్నిక్స్, అబ్లేషన్ అంటాము, ఎలక్ట్రోఫిజియాలజీ కలీగ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంది. సో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ పెరిగింది అంటాం సాధారణంగా. వాట్ ఈస్ కొలెస్ట్రాల్? ఇది పెరగడం వల్ల గుండెకు ఎలాంటి సమస్య వస్తుంది? దీనికి ఎలాంటి చికిత్స చేస్తారు? కొలెస్ట్రాల్ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. కొలెస్ట్రాల్ బాడీలో అవసరం ఉంది. మన నర్వ్స్కి కానివ్వండి, లేదా వేరే వేరే హార్మోన్స్ ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా ఉంది. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు ఆ అధికంగా బాడీలో ప్రొడ్యూస్ అయిన కొలెస్ట్రాల్ ఐదర్ ఓరల్ ఇంటేక్ వల్ల పెరిగింది లేదా లివర్ అధికంగా ప్రొడ్యూస్ చేస్తే ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిపోతుంది. ఓకే. ఈ బ్లడ్ వెజల్స్లో ఎక్కువగా డిపాజిట్ అయినప్పుడు ఆ కొలెస్ట్రాల్ వేరియస్ చేంజెస్ని చేస్తుంది. ఆ వేరియస్ చేంజెస్ చేయడం ద్వారా బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ మనకి అవసరమే, బట్ అధికంగా ఉండకూడదు. సో ఈ అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయ్యి బ్లడ్ వెజల్స్లో చేరిపోయి బ్లాకేజెస్కి దారితీస్తుంది. అండ్ ఏ బ్లడ్ వెజల్స్ అయితే ఎఫెక్ట్ అయ్యావో అలాగే ప్రాబ్లం, లైక్ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డెవలప్ అవుతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. హార్ట్కి అందించే బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీకి లేదా పేగులకి ఎందే బ్లడ్ వెజల్స్కి ప్రాబ్లం వస్తే అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ బ్లాకేజెస్ వచ్చి ఆ ప్రాబ్లం ఉంటుంది.
సో అందుకని ఆ కొలెస్ట్రాల్ని మనం తగ్గించే మెడిసిన్స్ ఇచ్చి ఆ కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్ని తగ్గించడానికి మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం కదా, ఈ ట్రైగ్లిజరైడ్స్తో ఏమైనా సమస్యనా, ఇది ఎందుకు పనిచేస్తాయి, ఇది పెరిగితే ఏమవుతుంది? సో ట్రైగ్లిజరైడ్స్ కూడా వన్ ఆఫ్ ది లిపిడ్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఒక వ్యక్తిలో కొలెస్ట్రాల్ మనము లిపిడ్ ప్రొఫైల్ అడిగితే టోటల్ కొలెస్ట్రాల్ అందులో ఒక ఫ్రాక్షన్ ట్రైగ్లిజరైడ్స్ అన్నాడు. ఓకే. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు మెజర్ చేస్తాము అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రిస్క్ మార్కర్. ఇందాక మీరు అడిగినట్టు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చా అన్నప్పుడు ఈ పారామీటర్స్ని మనం చూస్తాం. బ్లడ్ టెస్ట్ చేసి ఆ వ్యక్తికి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తాం. ఏదైతే వ్యక్తికి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. ట్రైగ్లిజరైడ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు 500 మించి ఉంటే వాళ్ళకి ఈక్వల్లీ ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంది. సో ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు పెరిగాయి చూడాలి, అండ్ ట్రైగ్లిజరైడ్ని తగ్గించడం ద్వారా ఈక్వల్లీ హార్ట్ అటాక్ రిస్క్ని మనం ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇంకో డాక్టర్ గారు, సో మీరు ఉస్మానియా, నిజామ్స్ లాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చదివారు. గత 15 సంవత్సరాలుగా ఈ విభాగంలో ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ హాస్పిటల్లో పనిచేశారు. సో హైదరాబాద్లో సాధారణంగా ఈ మెడికల్ టూరిజం అనేది పెరుగుతుంది ఈ మధ్య. సో యాక్చువల్గా మనకు ఆప్థమాలజీ రంగంలో కానీ ఆ విషయానికి వస్తే ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీలో కానీ లేదా ఆర్థోపెడిక్లో కానీ ఇది మనము ఒక అంటే ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి అని అంటే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయిలో గుండెకు సంబంధించిన నిపుణుల విషయంలో కానీ, గుండెకు సంబంధించిన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, సో వేర్ వి స్టాండ్ వెన్ కంపేరింగ్ విత్ దీస్ 3 డిపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్? కార్డియాలజీ విషయంలో వరల్డ్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ మీరు ఏదైతే తీసుకున్నా, ఎలా అయితే అవుట్ సైడ్ ద వరల్డ్లో ఉన్నామో సేమ్ వరల్డ్ స్టాండర్డ్స్లోనే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త టెక్నాలజీ ఉందో అది ఇండియాకి రావడానికి లేదా హైదరాబాద్ రావడానికి కొంచెం డిలే అవుతుంది. మ్యాక్సిమం మేబీ 3 months or 6 months అనుకోవచ్చు. బట్ సేమ్ స్టాండర్డ్స్, సేమ్ ఎక్విప్మెంట్, సేమ్ టెక్నిక్స్ మనం ఇప్పుడు వాడడం జరుగుతుంది. లైక్ మీకు ఇందాక చెప్పినట్టు ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్, టావీ కానివ్వండి, మైట్రా క్లిప్స్ కానివ్వండి, లిథోట్రిప్సీ, ఇవన్నీ యాజ్ పర్ అదర్ వెస్టర్న్ కంట్రీస్తో సమంగానే మనం వరల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఎలా అయితే మీరు యుఎస్, ఆస్ట్రేలియా, యూరోప్లో ఏవైతే స్టాండర్డ్స్ను మనం ట్రీట్ చేస్తున్నామో అదే స్టాండర్డ్లో ఈ మధ్య మనం పేషెంట్స్కి సేమ్ ట్రీట్మెంట్ మనం హైదరాబాద్లో ఇవ్వడానికి జరుగుతుంది. అండ్ విత్ ఏ లెస్ ఎకనామికల్, లెస్ కాస్ట్. సో అందుకని ఇండియా అట్రాక్టివ్గా ఉంది. సేమ్ ఇప్పుడు బైపాస్ సర్జరీ మీరు యూఎస్లో పోల్చుకుంటే అండ్ ఇండియాతో పోల్చుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్. ఒక వ్యక్తి యూఎస్లో ట్రావెల్ చేసి వచ్చి సర్జరీ చేసుకుని ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోయినా still he will be saving a lot of money. So European countries, because appointments is a big problem, cost is a big problem. So ఈ రెండు reasons వల్ల India is attractive for the same reason. At the same expertise, same level of care, at a fraction of cost and with faster time. అందుకు ఇండియా మెడికల్ టూరిజంకి అట్రాక్టివ్ ఆప్షన్ అవుతుంది. సో డాక్టర్ ప్రణీత్ గారు, సో మీరు గత 15 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, సో ఇందులో అంటే మీకు పర్సనల్గా హార్ట్కి టచ్ అయింది కానీ, లేదా బాగా ఛాలెంజింగ్గా చేసుకుని బాగా చేశానని కానీ, లేదా ఒక వైద్యునిగా నాకు ఇది చాలా సంతృప్తిని ఇచ్చిన అనే అంశంలో అంటే 2-3 కేసెస్ విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఒకటి, కార్డియాలజిస్ట్గా 3-4 ప్రొసీజర్స్ చాలా గ్రాటిఫైయింగ్ ఉంటుంది. ఒకటి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఏదైతే ఆ పెయిన్ తోటి ఆ సీరియస్ ఆల్మోస్ట్ చావబతుకులో ఉన్న పేషెంట్కి ఇమీడియట్గా స్టెంట్ చేయడం ద్వారా పేషెంట్కి ఎవరైతే మనం రిలీఫ్ ఇస్తామో అది ఒకటి చాలా గ్రాటిఫైయింగ్ ప్రొసీజర్. రెండోది పేస్ మేకర్. అలాగే విధంగా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ బ్లాక్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ అన్కాన్షియస్గా అయినప్పుడు వాళ్ళు పేస్ మేకర్ పెట్టి వాళ్ళ హార్ట్ బీటింగ్ని మళ్ళీ నార్మల్ చేస్తున్నప్పుడు అగైన్ ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. దట్ ఈస్ అగైన్ గ్రాటిఫైయింగ్. ఈ మధ్యకాలంలో మీకు ఇందాక చెప్పినట్టు టావీ, ఇదివరకు అయాటిక్ స్టెనోసిస్ పేషెంట్స్ని అన్ఫార్చునేట్లీ హెల్ప్ చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఈ ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం ద్వారా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఓల్డ్ ఏజ్లో ఇన్కెపాసిటేటెడ్గా అయిపోయిన వాళ్ళకి మళ్ళీ అగైన్ సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అది. సో ఈ 3-4 ప్రొసీజర్స్ చాలా గ్రాటిఫైయింగ్ అండి. అంటే స్పెసిఫిక్ స్టోరీస్, స్పెసిఫిక్ స్టోరీస్ అంటున్నారా?
స్పెసిఫిక్ స్టోరీస్ దెర్ ఆర్ సో మెనీ అండి. స్పెసిఫిక్ స్టోరీస్ అంటే విచ్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్. which is close to my heart. There was one patient, okay, one patient who was, I believe, 65-year-old patient. Our patient, she was hardly about 40 kgs of weight and restricted because avarkunna ee aortic stenosis problem toti patient daily activities kuda cheyaleni పరిస్థితి. సర్జన్ బికాస్ 40 kgs ఉన్నారు కాబట్టి సర్జరీ రిఫ్యూజ్ చేశారు. ఈక్వల్లీ పేషెంట్ కూడా సర్జరీకి విల్లింగ్గా లేదు. ఆల్మోస్ట్ 6 months పాటు డ్రాగ్ అయ్యింది. ఆ పేషెంట్కి టైవీ చేయించుకోమని సజెస్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 6 months లాట్ ఆఫ్ డిలీ డైలింగ్ తోటి ఆ పేషెంట్ హెజిటెంట్గానే టైవీ ప్రొసీజర్ చేయించుకున్నారు. సో డైలీ తను చేసుకోవడానికి వాష్రూమ్ కూడా ఇబ్బంది పడి ఆయాసపడి వెళ్ళే పేషెంట్ ఒక 1 month ఆఫ్టర్ టైవీ ఐకియాలో షీ డిడ్ షాపింగ్ ఆన్ హర్ ఓన్. సో ఐకియా లాంటి బిగ్ షాపింగ్ కాంప్లెక్స్లో తను మొత్తం నడిచి కంప్లీట్ షాపింగ్ చేసి అండ్ ఆ పిక్చర్ పోస్ట్ చేసి మాకు పంపించారు దట్ ఐ కుడ్ డూ దిస్ బికాస్ ఆఫ్ ది ప్రొసీజర్ అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ గ్రాటిఫైయింగ్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు డూ దోస్ ప్రొసీజర్స్ అండ్ హెల్ప్ ద పేషెంట్స్. గ్రేట్. సో ఇంకోటి డాక్టర్ గారు, సో కొత్తగా అంటే ఈ మధ్య కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కొత్తగా ఈ రంగంలోకి కార్డియాలజిస్ట్గా రావాలని అనుకున్న వారికి ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మెడికల్ సీట్స్ పెరుగుతున్నాయి, చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి అని చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు. లైక్ నేను 10 years బ్యాక్ కార్డియాలజీ తీసుకున్నప్పుడు కూడా కార్డియాలజీ ఫీల్డ్ సాచురేట్ అయిపోయింది, దెర్ ఆర్ సో మెనీ కార్డియాలజిస్ట్ అన్నారు. బట్ నో కార్డియాలజిస్ట్ ఈజ్ ఎంప్టీ, నో డాక్టర్ ఈజ్ ఎంప్టీ. సో మనకున్న పాపులేషన్కి దేర్ ఈజ్ స్టిల్ ఏ లాట్ ఆఫ్ అన్మెట్ నీడ్. సో డాక్టర్స్ అవసరం చాలా ఉంది, కాలేజెస్ అవసరము చాలా ఉంది, నీడ్ కూడా చాలానే ఉంది. సో దీంట్లో వై ఆర్ యూ టేకింగ్ మెడిసిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మెడిసిన్ అనేది ఒక ప్యాషన్ తోటి తీసుకోవాల్సిన సబ్జెక్ట్. దీంట్లో మిగతావన్నీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. నేమ్, ఫేమ్, మనీ అవన్నీ బై ప్రోడక్ట్స్. సో టేక్ మెడిసిన్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ మెడిసిన్. మీకు ప్యాషన్ ఉంటే ఆ గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ అనేవి స్లోగా వస్తుంటాయి అండ్ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ జర్నీ, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. సో ప్యాషన్ ఉండి మెడిసిన్ మీకు ప్యాషన్ ఉంటే తీసుకోండి. అండ్ డాక్టర్ ఫీల్డ్ ఎప్పుడు నెవర్ ఎండింగ్. మనకి ఎంతమంది డాక్టర్స్ ఉన్నా ఇంకా చాలా అన్మెట్ నీడ్ ఉంది. సో కాలేజెస్ అవసరం ఉన్నాయి, స్టూడెంట్స్ అవసరం ఉంది, డాక్టర్స్ అవసరం ఉంది. సో నేమ్ కోసమో లేదా డబ్బుల కోసమో లేదా ఇంకేదైనా రీజన్ కోసం మెడిసిన్ తీసుకోకండి. బట్ ఆ ప్యాషన్ ఉంటే డూ డెఫినెట్లీ టేక్ మెడిసిన్ అండ్ దట్ జర్నీ ఈజ్ అమేజింగ్ జర్నీ. యూ విల్ ఎంజాయ్ ఇట్ థరోలీ. ఓకే. సో మనం వీ హ్యావ్ సీన్ లాస్ట్ 20 years of journey and we are in a phase of fast development in terms of research and technology. ఇప్పుడు AI is coming, robotics is there, big data is there. సో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ విషయంలో కానీ మిగతా ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విషయంలో కానీ నెక్స్ట్ 10 yearsలో ఈ కార్డియాలజీ విభాగంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్స్ ఎక్కువ ఏదైతే అవుతున్నాయో మెడికల్ ఫీల్డ్ యాక్చువల్లీ చాలా అడ్వాన్స్ అవుతుంది. సో ఇదివరకు అందరికీ ప్రొసీజర్స్ చేయడము, అందరికీ స్టెంట్ చేయాలి అనే దాంట్లో నుంచి ఎంత తక్కువగా స్టెంట్ చేస్తే, ఎంత తక్కువగా ప్రొసీజర్ చేస్తే, ఎంత మినిమల్గా చేస్తే అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాం. సో కాబట్టి ఆ వ్యక్తికి స్టెంట్ అవసరం లేకుండానే మనం మందులతోటి దాన్ని మేనేజ్ చేయొచ్చు. అదే విషయంలో మెడిసిన్స్ వస్తున్నాయి, లైక్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ అని చెప్పాం. సో ఇంజెక్టబుల్ డ్రగ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా, ఎఫెక్టివ్ మెడిసిన్స్ ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా స్టెంట్ ప్రొసీజర్నే మనం అవాయిడ్ చేయొచ్చు. సిమిలర్లీ బైపాస్ సర్జరీ, ఇదివరకు మొత్తం ఛాతీ కట్ చేసే దాని నుంచి మినిమల్లీ ఇన్వేజివ్గా మనం ప్రొసీజర్స్ చేస్తున్నాం. అలాగే విత్ ద హెల్ప్ ఆఫ్ AI అండ్ ఈక్వల్లీ రోబోటిక్స్ వాడడం ద్వారా ఎంత మినిమల్గా ఎంత ఎఫెక్టివ్గా మనం చేయొచ్చు అనే పద్ధతిలో వెళ్తున్నాం. సో కొత్త డ్రగ్స్ వస్తున్నాయి, కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ మచ్ ఫోకస్డ్, వెరీ మచ్ ఇండివిజువలైజ్డ్ అండ్ యాజ్ లెస్ పెయిన్ఫుల్. అండ్ హాస్పిటల్ స్టే కానివ్వండి, హాస్పిటల్ డ్యూరేషన్ కానివ్వండి, ఇవన్నీ తగ్గించే ఎక్సైటింగ్ ఫేజ్లో ఉన్నాము. సో చెప్పినట్టు ఫర్ ద లాస్ట్ 10 years నేను చూసిన కార్డియాలజీ ఈజ్ డెఫినెట్లీ లాట్ చేంజింగ్ అండ్ నెక్స్ట్ 10 years ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దేర్ ఆర్ మచ్ మోర్ చేంజెస్ హ్యాపెనింగ్
and I'm fortunate that I'm in that exciting phase that I could see this transition. గ్రేట్ సార్. అండ్ ఫైనల్లీ అటు చివరి ప్రశ్నగా, సో మీరు పర్సనల్గా మీ శారీరక ఆరోగ్యం కోసం కావచ్చు, మానసిక ఆరోగ్యం కోసం కావచ్చు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కావచ్చు, మీ గుండె ఆరోగ్యం కోసం కావచ్చు, మీ డైలీ రొటీన్లో మీ జీవనశైలి ఏ రకంగా ఉంటుంది? సో మా వ్యూవర్స్కి సో మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఫస్ట్ మీరు చెప్పి సలహా ఇచ్చేసారు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ నేను పేషెంట్స్కి ఈ అడ్వైజ్ ఇస్తున్నప్పుడు నేను పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈక్వల్లీ నా హెల్త్ పరంగా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. సో వయసు పెరుగుతుంది కాబట్టి బాధ్యత, హెల్త్ ఈజ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు ఇంపార్టెంట్. సో డైలీ నేను మార్నింగ్ అట్లీస్ట్ 10 to 15 minutes మెడిటేషన్ చేస్తుంటాను. అలాగే డైలీ అట్లీస్ట్ 15 to 20 minutes ఎక్సర్సైజ్ కూడా నేను నా డైలీ రొటీన్లో అది భాగంగా చేసుకున్నాను. సో ద లాస్ట్ 2-3 years నేను కన్సిస్టెంట్గా డైలీ 10 to 15 minutes ఆఫ్ మెడిటేషన్ అండ్ 15 to 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ రొటీన్లో అది నా పార్ట్ కింద చేసుకున్నాను. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్కన్కేట్. సో మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, వెకేషన్స్, హాలిడేస్ అండ్ టేకింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, వీటిని కొంచెం యాక్టివ్గా నేను ఈ మధ్యలో ఫాలో అవుతున్నాను. సో సేమ్ థింగ్ నేను నా పేషెంట్స్కి కూడా అదే సజెస్ట్ చేస్తుంటాను. ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు, మీకు ఏది కన్వీనియంట్ ఉంటుందో. సో మెడిటేషన్ స్టార్ట్ 5 to 10 minutes. మెంటల్ హెల్త్ అన్ఫార్చునేట్లీ అండర్ రికగ్నైజ్. సో మెంటల్ హెల్త్ మీద మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మెడిటేషన్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో సెకండ్ థింగ్, ఎంజాయ్ యువర్ హాబీస్. ఈ స్కూలింగ్లో ఉండే హాబీస్ చాలామంది మనం పెద్దగా అయిన తర్వాత మర్చిపోతుంటాం. పెయింటింగ్ కావచ్చు, ఇలాంటివి వాటిలో ఎంగేజ్ చేయమని చెప్తూ ఉంటాను. స్పెండ్ టైమ్ విత్ కిడ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సోషలైజ్ అవ్వడం ఈక్వల్లీ ఎంకరేజ్ చేయమని చెప్తూ ఉంటాను. అండ్ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. డైట్ విషయంలో కానీ ఆల్కహాల్ విషయంలో వీలైనంత వరకు తగ్గించండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ సోషలీ, ట్రై టు కీప్ ఇట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా మనము అండర్ యూటిలైజ్ చేస్తున్నాము, దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఐ థింక్ ఫెసిలిటీస్ కూడా మనకి ఎంకరేజ్ అవ్వాలి. ఇవి నేను సజెస్ట్ చేస్తుంటాను. అగైన్ దెర్ ఈజ్ నో మ్యాజిక్ మంత్ర, ట్రై టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అండ్ మీకు ఏది సూట్ అవుతుందో, ఏది కన్వీనియంట్ అవుతుందో దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో యువర్ ప్యాషన్. దట్ ఈస్ వాట్ ఐ టెల్ మై పేషెంట్స్. థ్యాంక్ యూ ప్రణీత్ గారు, ఎన్నో అమూల్యమైన విషయాల గురించి మీ సలహాలు అందించారు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.